హలో అందరికీ, నేను మీ ప్రశాంతిని. ఈరోజు లంచ్లోకి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని బాగా వేయించుకోండి. అవి వేగుతున్నప్పుడే 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. అది ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం మీ ఇష్టం. కొంతమంది తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, మీడియం తినేవాళ్ళు 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని 4 నుంచి 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలేదాకా సిమ్లో ఉడికించుకోండి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లు కూడా ఫ్రై చేసుకొని ఉడుకుతున్న కూరలో వేసుకోండి. అంతే, ఎంతో కమ్మనైన ఎగ్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.